వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు వథా మొహమ్మద్. రాష్ట్రంలో కామాంధుల చేతిలో చనిపోయిన అహన్యకి చనిపోయిన తర్వాత కూడా న్యాయం దక్కలేదు. సుప్రీంకోర్టు నేరస్తులని నిర్దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం మనం అనూహ్య ఫాదర్ దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. అసలు ఈ ఘటన ఎలా జరిగింది సార్? అహన్య ఏం చదువుతుండేది? అసలు ఏం చేస్తుండేది? అనూహ్య వెకేషన్ కోసం వచ్చింది 2013లో. డిసెంబర్ క్రిస్మస్ వెకేషన్కి వచ్చి షీ సపోజ్ టు లీవ్, అంటే 30వ తారీఖున తను రిజర్వేషన్ చేసుకుంది, వెళ్ళిపోవాలి. కానీ తను ఫస్ట్ కూడా ఉంటాను డాడీ అని తను రిజర్వేషన్ చేంజ్ చేసుకుని 4th మార్చుకుంది. దాంతో తను డైరెక్ట్గా వెళ్ళేటువంటి ట్రైన్ కాక తిలక్ స్టేషన్కి వెళ్ళేటువంటి ట్రైన్కి దొరికింది అకామిడేషన్. ఆ స్టేషన్ తను ఎప్పుడు వెళ్ళలేదు, తనకు తెలియదు కూడా. మరి మాకు ఐడియా లేదు, ఆ స్టేషన్ అంటే ఏంటో మాకు ఐడియా లేదు. సరే, ఇక 4th మార్నింగ్ వీటిని విజయవాడ తీసుకెళ్ళి స్టేషన్లో ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మాకు అక్కడికి వెళ్ళగానే కమ్యూనికేట్ చేయమన్నాం. కానీ తన దగ్గర నుంచి ఫోన్ కాల్ రాబోయేటప్పటికి ఆ అమ్మాయి రూమ్మేట్కి ఫోన్ చేసాం. అంకుల్ ఇంకా రాలేదు అంది. అప్పుడు దెన్ వీ గాట్ సస్పిషన్, కొంచెం డౌట్ వచ్చింది. వెంటనే మా తోడళ్ళు వాళ్ళు అందరికీ ఇన్ఫామ్ చేసేట్లా అంటే అప్పుడు మా ఆంటీ మీరు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. అందుకని మేము అప్పుడు ఈవినింగ్ బయలుదేరేసి వెళ్ళిపోయాం. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో ముంబై వెళ్ళిపోయాం. ముంబై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా కజిన్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మమ్మల్ని స్ట్రైట్గా ఏం లేదు, లగేజ్ అంతా అట్లాగే ఉంచేసుకుని మాతో పాటే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఆ స్టేషన్లో వారితో మాట్లాడితే వాళ్ళు ఏదో ఫుటేజ్ అయ్యి చూపించమని చూశారు. కానీ 3rd ప్లాట్ఫామ్ది మాత్రం చూడాలి, ఎందుకంటే దిగిన ప్లాట్ఫామ్ వేరు కనుక అవి మాత్రమే చూశారు. మేము సరే అయితే నేను మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. పక్క స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత ఇక మేము ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. ఫొటోస్ కావాలన్నారు. అవన్నీ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కాపీస్ తీయించే వాళ్ళందరికీ ఇవ్వటం అనేటువంటి జరిగింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ ఆ స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే వెతుకుతామండి, అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, వెతికితే మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాం, మీరు రావాల్సిన అవసరం లేదన్నారు. సో ఈ మధ్యలో మా కజిన్స్ వాళ్ళకి ఈ నెట్వర్క్ అంటే సెల్ ఫోన్ నెట్వర్క్ దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఫ్రెండ్స్ వీటిలో అడిగి ఫలానా నెంబర్ ఇచ్చేస్తే దాని సిగ్నల్ ఎక్కడొస్తుంది అనేటువంటిది వాళ్ళు కనుక్కున్నారు. ట్రేస్ చేసి సిగ్నల్ చేస్తే ఫలానా ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అక్కడ నుంచి 3 టవర్స్ ఉన్నాయి. ఆ రేంజ్ ఎంత ఉంటుంది అనేది ఒక 3 కిలోమీటర్స్ అంత రేంజ్ ఉంది. సో ఆ రేంజ్లో ఎక్కడన్నా ఉండవచ్చు అనేటువంటిది. అందువలన ఆ ఏరియాకి మనం డైరెక్ట్గా వెళ్ళగలిగాం. తర్వాత నైట్ టైము కూడా మేము సెట్ చేస్తాం. కాలువల ప్రక్కన బ్యాగ్స్ అవి అని అంతా వెతికాం. మాకు అలాగా రోజు వెళ్ళడం, దాన్ని ఒక ప్రత్యేకమైన ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానికి అప్పగించారు. మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా తరువాత ముంబై పోలీసులు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే కొంతవరకు పాప ఎక్కడుందో ఏంటో మాకు తెలియనట్టు గందరగోళ పరిస్థితుల్లో మేము ఉన్నాము. అయినప్పటికీ లోకల్గా కొంచెం మూమెంట్ వచ్చింది, పబ్లిక్లో మూమెంట్ వచ్చింది. ధర్నాలు చేయటం అవన్నీ చేసి గొడవ చేయటం వాళ్ళు బట్టేసరికి కొంచెం అలర్ట్ అయ్యారు. తర్వాత మా ఇక్కడ ఉన్నటువంటి రిలేటివ్స్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళతో మాట్లాడారు. అక్కడ మాకు తెలిసిన ఆయన లేకపోతే డిస్టెంట్ రిలేటివ్ ఆయన కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు, రాజు గారని ఐఏఎస్ ఆఫీసర్ గారు, కొప్పుల రాజు గారు. ఆయనకి ఇన్ఫామ్ చేస్తే ఆయన వెంటనే వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం,
దాంతో వాళ్ళు ఇది టుక్ ఇట్ సీరియస్లీ. అప్పుడు కొంచెం యాక్షన్ జరిగి వాళ్ళు అప్పుడు సీరియస్గా తీసుకున్న తర్వాత ఇక మూవ్ అయింది కేసు. బాడీ కోసం వెతకటం మొదలుపెట్టారండి. సుప్రీంకోర్టు చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే నేను నిర్ణయం పూర్తిగా నేను పాఠం చదవలేదు. అంటే మరి దాంట్లో ఏముందో నాకు తెలియదు. అది నిర్దోషిగా ఉందా లేకపోతే అక్కడేదో నేను చదివిన దాంట్లో నెక్స్ట్ చదివిన దాంట్లో ఏదో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ వలన అతన్ని వదిలిపెట్టేస్తున్నాం అంటున్నారు. సాక్ష్యాల మధ్య గ్యాప్స్ ఉన్నాయి అని ఏదో చదివాను నేను. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎందుకు గ్యాప్స్ వచ్చాయి? డిస్ట్రిక్ట్ కోర్టులో పూర్తి ఆధారాలతో వారు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్స్ వచ్చినాయి అనుకుంటున్నారు. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్స్ ఎట్లా వచ్చినాయి? గ్యాప్స్ ఉంటే హైకోర్టు ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది? దాని క్రింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ స్పెషల్ ట్రయల్ కోర్టులు ఎందుకు తీసుకుంటుంది? కనుక మరి ఇప్పటికి ఎందుకు గ్యాప్స్ వచ్చాయి? ఎందుకని దాన్ని ప్రాసిక్యూషన్ సరిగ్గా చేశారా లేదా అనేటువంటిది ఒక డౌట్. అసలు ఈ కేసులో మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు? మేము ఫెయిల్ అయింది ఏమీ లేదండి. బికాస్ వీ హ్యావ్ మనం అంత గవర్నమెంట్ చేసింది మేడం. పోలీసు కంప్లైంట్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాం అంతే. తర్వాత నుంచి అసలు మేము ఏం ఫాలో కాలేదు. ఎవ్రీథింగ్ మహారాష్ట్ర గవర్నమెంట్ టేకప్ చేసింది, అంత పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. మాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అప్పుడప్పుడు మాకు కమ్యూనికేట్ చేసి 2 times 3 times తీసుకెళ్ళారు మమ్మల్ని. ఓకే, తీసుకెళ్ళారు ముంబై. దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఫ్లైట్లో తీసుకెళ్ళారు, ట్రైన్కి తీసుకెళ్ళారు. అలాగా తీసుకువెళ్ళి దాన్ని అక్కడ ఏం చేస్తున్నాం మేము తెలియాలంటే, ఎందుకంటే లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చేస్తుంది. ఇలా పనిచేస్తున్నారా లేదా అని వేరే గవర్నమెంట్ ఇస్ డిమాండింగ్ మీరు మేము తీసుకెళ్తాం సార్, మీరు చూడాలి మేము ఎంత కష్టపడుతున్నాము. డైవర్స్ మనకు ఫొటోస్ పెడతా ఉండేవాళ్ళు. ట్రైన్లో వెళ్తే ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేటప్పటికి వెంటనే ఫ్లాష్ అయ్యి అది ఫేస్ ఫోటో తీసేసింది. అది ఆ సిస్టమ్ ఉంది దానికి, లెనోవోలో ఒక మోడల్కి అది ఉంది. అది కొనిచ్చాను దానికి నేను. సరే తీసేసరికి ఆడికి భయం వేసింది. ఇదేంటి ఫోటో పడింది నాది అని. ఆడి ఫోటో కనపడుతుంది దాంట్లో ఫ్లాష్ అయ్యి. అంటే వాడు దాన్ని బ్రిడ్జి ఎక్కడ వెళ్తుందంటే నదిలో ఎక్కడో పడేస్తాడు దాన్ని, ల్యాప్టాప్. దానికోసం పోలీసులు బాగా వెతికారు డైవర్స్ని పెట్టి, అది దొరకలేదు. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారు? ప్రాసిక్యూషనే ఫెయిల్ అయ్యిందనే అనుకున్నాను. ఎందుకంటే అది చెప్పడంలో కూడా గ్యాప్స్ ఉన్నాయంటే మొదట జరిగిన దాంట్లో 2 స్టేజెస్లో కూడా లేని గ్యాప్స్ సుప్రీంకోర్టుకి ఎలా కనపడ్డాయి అనేటువంటిది ఒక అర్థం కాని ప్రశ్న. ఎందుకు కనపడ్డాయి? లేదంటే ప్రాసిక్యూషన్ పట్టించుకోలేదా, ఇంతకాలం అయిపోయిందిలే ఎందుకు అనుకున్నారా? బికాస్ ఐ డు నాట్ నో. యాక్చువల్గా నాకు అక్కడ ట్రయల్ జరుగుతుందని సరికి కూడా తెలియదండి. సుప్రీంకోర్టుకి వెళ్ళారని నాకు ముందు వేశారని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారని తెలిసింది నాకు. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రయల్ కోర్టుకి ఒక్కదానికే నన్ను పిలిచారు. హైకోర్టు పిలవలేదు. హైకోర్టుకి వాళ్ళు విట్నెస్ అన్నీ సబ్మిట్ చేశారు. సో హైకోర్టులో నేను విట్నెస్ ఒకసారి విట్నెస్ ఇస్తే చాలా, మీరు రావసరం లేదన్నారు. అది దే టుక్ లాట్ ఆఫ్ కేర్ అండి. అక్కడ నేను ఐ అప్రిషియేట్ మహారాష్ట్ర పోలీస్ ఉన్నప్పుడు. మహారాష్ట్ర పోలీస్ చాలా బాగా చేశారు. ఎందుకంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తప్ప ఇంక ఎవిడెన్స్ లేదు. వాడు ఏం చేశాడు ఏంటని మొదట్లో వాడిని పట్టుకొని ఇది కాదని వదిలేశారు. అప్పుడు న్యూ డీజీపీ వచ్చి, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ కొత్త ఆయన చేంజ్ అయ్యారు. ఆయన తీసుకురండి ఫుటేజ్ అని తీసుకొచ్చి చూసి, అసలు ఈయన ఎందుకు వదిలిపెట్టారు మీరు అని పట్టుకుంటే అటు గడ్డం గడ్డం పెంచేసి వాడు ఎక్కడికో వెళ్ళాడంట. గడ్డం పెంచితే నీకు దోషం పోద్దన్నాడంట. ఇవన్నీ తర్వాత వాళ్ళు చెప్పారు మాకు. ఎక్కడెక్కడ వాళ్ళు ఫాలో అయ్యారు. వాడిని పట్టుకున్న తర్వాత వాడిని తీసుకొని అసలు ఏం చేశాను అంటే మొత్తం టార్గెట్ చేశాడు. ఈ కేసుని మళ్ళీ రీఅపీల్ చేయాలని మీరు అనుకుంటున్నాడు? నవ్ ఐఎమ్ 70+ మేడం. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్. నేను రీఅపీల్ చేసే పరిస్థితి లేవు. అది కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది కనుక అంతవరకు వెళ్ళిందని నేను భావిస్తూ ఉన్నాను. ఐ డిడ్ నాట్ స్పెండ్ ఈవెన్ సింగిల్ పై ఆన్ దట్. గవర్నమెంట్ ఇట్ టుక్ కేర్ ఆఫ్ ద కేస్. దాన్ని సీరియస్గా తీసుకుని చేసింది కనుక అంత దూరం వెళ్ళగలిగిందని అనుకుంటున్నాను.
ఘటన జరిగిన తర్వాత అసలు మీరు ముందుకెలా ఎళ్లారు సార్? అసలు ఏం ప్రాసెస్ తీసుకొని ముందుకెళ్లారు? అక్కడ ముంబై పోలీసుల మీద మీ అభిప్రాయం ఏంటసలు? ఇక్కడ ముంబై పోలీసులు మాకెంతో సహకరించారండి. బికాస్ మేము అక్కడ ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళం కాదు. కానీ లోకల్‌గా చాలామంది యాక్టివ్‌గా దాంట్లో పార్టిసిపేట్ చేయటం వలన, మాకు మద్దతు రావటం వలన, ఆహ్, పోలీసుల పైన ఒత్తిడి రావటం వలన, తర్వాత వాళ్ళు కేర్ తీసుకున్నారు, చేశారండి. ఒక స్టేషన్‌కి దానికి అప్పగించారు. ఒక స్పెషల్ ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని అడ్రస్ చేసి ఆడిని ఎంక్వైరీ చేయమన్నారు. మేము రోజు వెళ్ళి ఆఫీస్లో కూర్చోవడం ఎంతవరకు చేశారు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇన్ఫార్మర్స్తో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయటం, ఈ ఫోటో చూపించి ఎక్కడ కనపడిందా అని చూడడం, ఇలాగ. తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి నెట్వర్క్తో వాళ్ళు కూడా ఈ కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్లు ఉంటాయి కదా, వాటిలో వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడారు. అక్కడెక్కడన్నా పాప ఏమైనా ఉందా ఏంటి అని అడిగి ఫోన్లో చేస్తే వాళ్ళంతా లోపల చేసి లేదండి ఇక్కడికి రాలేదు. పాప చనిపోయినట్టుగా మాకు 10th డేకి కానీ తెలియలేదు కనుక ఇంకా యూ గైస్ ఆర్ సెర్చింగ్ ఫర్ సెర్చింగ్ ఫర్ హర్ అంతే, నాట్ ఫర్ ద బాడీ కనుక అలాగా 10 days ఈ సఫర్డ్ ఎవ్రీడే గోయింగ్ అండ్ కమింగ్ ఇన్ ద నైట్. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ 9-10 కల్లా వెళ్ళిపోవటం బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడుంటే అక్కడ అంటే ఏదో టాక్సీ ఉందని చెప్పి తీసుకొచ్చారు కదా బయటికి చంద్రబాబు. హ్మ్? టాక్సీ ఉందని చెప్పి బయటికి తీసుకొచ్చి తను ఏమనుకో ట్యాక్సీ ఉందని చెప్పింది. చెప్పాడు. చెప్పితే నువ్వు సార్ ట్యాక్సీలో వెళ్ళిపోదాం అనుకుంది. నేను వెళ్ళేటప్పుడే చెప్పానమ్మా లైట్ వచ్చే వరకు వెళ్ళొద్దమ్మా, స్టేషన్‌లోనే ఉండండి. ఇట్ వాస్ 6:30. కాకపోతే మనది ఈస్ట్‌లో అయితే మనకి ఇది వచ్చేస్తుంది. అక్కడ లేట్ అవుతది. లైట్ వచ్చేటప్పటికి లేట్ అవుతది. కనుక దాంతో తను ఎందుకు తొందరపడి వెళ్ళిందో అర్థం కాదు. ఫుటేజ్ నేను చూసాను తర్వాత. ఫుటేజ్‌లో షీ వాస్ కమింగ్ అండ్ షీ ఈస్ స్పీకింగ్ ఆన్ ఫోన్. కానీ అది ఆడిని జాగ్రత్తగా భయపెట్టడం కోసం పెట్టుకుంది. ఎందుకంటే తనలో కాల్ లాగ్‌లో ఫోన్‌లో ఎక్కడ కూడా లేదు, దొరకలేదా? మాట్లాడలే, ఎవరితోనూ మాట్లాడలా. కాల్ లిస్ట్ చూస్తే అసలు There ఎవరికీ is no లింక్ record లేదు. of ఊరికే any షీ call. వాస్ షోయింగ్ దట్ హి ఈస్ స్పీకింగ్ టు సంబడి అంతే. వెనకాలే వెళ్ళిపోయింది. లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. వెనకాల తను గబగబా నడుచుకుంటూ వెళ్ళింది. అంతే లాస్ట్ అక్కడ చూసింది. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి మాకు ఆ ఫుటేజ్ అయి చూపించి ఇగోండి ఫలానా వాడు ఇది అని పట్టుకున్నారు. అది అట్లాగా ఆ కేసు సాల్వ్ అయింది మేడం. నేను తర్వాత వెళ్ళి అక్కడ కాల్ చేశాడు. అంత గడ్డి కాలిపోయి ఉంది. నన్ను చూడనివ్వలేదు బాడీ. వద్దు సార్ భయంకరంగా ఉంది, వద్దులేండి అన్నారు. ఐ డి నాట్ సీ. గోల్డ్ రింగు ఒకటి ఉంది పెట్టుకున్నది, ఐడెంటిఫికేషన్ కోసం అది తీసుకొచ్చి చూపించారంటే ఎస్ అన్నాను. దాంతో ఒక కేసు అంతా ఇక వెరీ నెక్స్ట్ డే ఒక బాడీని పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసారు. అంతా ముంబై పోలీసులే దే టుక్ ఓవర్ ఎవ్రీథింగ్. అంతా దాన్ని ఎంబాంబింగ్ అంటారు, ఏమంటారు కదా, ఎంబాంబింగ్ చేయటం. బాడీని మార్నింగ్ అప్పగించారు. ఫ్లైట్ టికెట్స్ కొన్నారు. మీకు ఎంతమంది వెళ్తారో చెప్పండి, అందరికి మేము ఫ్లైట్ టికెట్స్ కొంటామన్నారు. అంత దే ఎక్స్పెక్టెడ్, చాలా ఖర్చు పెట్టారు ఈ కేసు గురించి కూడా. ముంబై గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు అంతా వాళ్ళ ఖర్చుతోనే హైదరాబాద్లో వాళ్ళు వీళ్ళు వేస్తుంది. మాతో పాటు ఒక మన ఐ ఫర్గాట్ హిస్ నేమ్, అక్కడ ముంబైలో ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ కృష్ణా జిల్లా ఆయన. అప్పుడు ఒక ఆయన పేరు 10 years బ్యాక్ హీ వాజ్ ఆయన డ్యూటీ అక్కడ, ఏదో ఢిల్లీ నుంచి అక్కడికి వచ్చారు. సో ముంబైలో ఆయన ఉండి ఆయన హీ యూస్ టు ఫాలో, ఆయన గేవ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఆ టైంలో అఫీషియల్గా డిపార్ట్మెంట్లో. దాంతో ఆయన ఎప్పుడు ఫాలో అవుతుండే. ఎక్కడన్నా క్లిక్ వస్తే వెంటనే ఫోన్ చేశారంటే ఏం జరుగుతుంది అక్కడ. అలాగే ఆయన చివరి వరకు మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మాతో ఇక్కడ హైదరాబాద్లో షిఫ్టింగ్లో కూడా వాళ్ళు డిలే చేస్తుంటే అక్కడి నుంచి అక్కడ హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఇక్కడికి వచ్చేసాడు. అది పట్టుకు తిట్టి వెంటనే మూవ్ అయిపోయి షిఫ్ట్ అయ్యి అంబులెన్స్లోకి ఎక్కించడానికి బాడీ అంతా హెల్ప్ చేశారు. సో ఇలాగా
మాకు డిఫరెంట్ కార్నర్స్ నుంచి హెల్ప్ ఇచ్చాడు దేవుని కృప. గాడ్స్ హెల్ప్ వాస్ దేర్, గాడ్స్ హ్యాండ్ వాస్ దేర్ ఎట్ ఎవ్రీ మూమెంట్. దో వీఆర్ ఫీలింగ్ బ్యాడ్, బట్ ఎట్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ ప్లేస్, త్రూ హ్యూమన్ బీయింగ్స్ గాడ్ హెల్ప్ అస్. వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు కూడా మేము. వాళ్ళు సార్ మేము విల్ డూ అవర్ బెస్ట్ అంటారు. తర్వాత ఈ బాడీని ఎతకటంలో మా మా అన్న కొడుకు ఆయన తను వచ్చాడు, అక్కడికి వచ్చి అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని చేసుకున్నాడు. అది తెలియదు తనకి. ఇద్దరు రెండో మూడో ఆటో వాళ్ళు వాలంటీర్గా ది కేమ్ టు సెర్చ్. ఒక ఆటోలో వాళ్ళే ఎక్కించుకొని వెతుకుతాం సార్ అని. సో గాడ్ హ్యాస్ గివ్ మై గుడ్ హార్ట్ అండ్ కైండ్ హార్ట్ ఎట్ దట్ టైమ్. తర్వాత నేను కూర్చొని ఆలోచించుకుంటే ఐ వాజ్ నో బడీ ఇన్ ముంబై. You got kind-hearted people around you. వాళ్ళు నిజంగా ఎంత హెల్ప్ చేశారు అనిపించింది అనమాట. సో మహారాష్ట్ర పోలీసులు బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రతిదీ కలెక్ట్ చేశారు. తర్వాత నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళారు. నేను అందరితో పాటు కూర్చున్నాను, అందరితో పాటు వాడితో మాట్లాడారు పోలీస్ స్టేషన్లోనే. వాడితో మాట్లాడారు, వాడు జరిగిందంతా చెప్తాను. కొంత చెప్పింది అంతకుముందు వాళ్ళకి చెప్పుంటాడు కదా, మళ్ళీ చెప్తుంటే ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళిపోండి సార్, మీరు వినలేరు, చూడలేరు అని పాప, వెళ్ళిపోండి అని లోపల ఒక బెడ్రూమ్ అంటే దాంట్లో పండుకోమన్నారు. సో దే ఆర్ వెరీ కైండ్. అక్కడ డిఎస్పీ గారు, నేను ఎందుకు మనం వెతుకుతున్నాను, ఉండాలి ఫోన్ నెంబర్, ఎట్లా మిస్ కొట్టేసి ఫోన్ మారింది, దాంతో అవన్నీ పోయినాయి. దే వెరీ కేర్ఫుల్. తర్వాత ప్రెస్ వాళ్ళు చాలామంది యూస్ టు కమ్ అండ్ టాక్ టు మీ. ఏంటి సార్ ఇదేంటండి అదేంటని అడుగుతున్నారు, టేకింగ్ అప్డేట్స్. తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ అస్. అలాగా నాకు అలా ఉండబట్టే వీ కుడ్ సర్వైవ్ ఫర్ ఆల్ దోస్ 10 days. కష్టపడ్డాం, శ్రమ మానసికంగా శారీరకంగా. సరే వన్స్ ఈవినింగ్ టైంలో బాడీ దొరికిందని, కానీ వాళ్ళకే దొరికింది. ఆటో వాళ్ళు అన్నాం చూసారా, ఆటో వాళ్ళు కజిన్ వాళ్ళందరూ కలిసి వస్తూ వాడు ఒకడు గట్టి మీద ఎక్కి అవతల చూశాడు, వాడికి కనపడింది. సో వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు రావడం, ఇవన్నీ జరిగి పోస్ట్ మార్టం పంపించేశారు. రాత్రి చాలాసేపు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం మేము, ఫార్మాలిటీస్ అవన్నీ చేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కల్లా మాకు అప్పగించేస్తారు బాడీని. సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఏదైనా మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మాకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందని నేను మాట్లాడటం లేదు, కానీ పబ్లిక్లో ఉన్నది ఏంటంటే జస్టిస్ కెన్ బి బాట్ అనేటువంటిది కూడా ప్రజలు చాలామందిలో ఉంది. కాబట్టి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. కానీ సమ్టైమ్స్ నేను చాలాసార్లు అడిగాను లాయర్స్ కానీ, డస్ ఇట్ డిపెండ్ ఆన్ ద జడ్జెస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్? చట్ట ప్రకారంగా ఇస్తారు కదా, ఫలానా సెక్షను ఫలానా అలా అని ఇస్తారు కదా, మరి అటువంటిప్పుడు ఎందుకు తేడాలు వస్తాయి? ఇప్పుడు ఒక కోర్టు ఇచ్చింది, ఆ కోర్టులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని దాన్ని కేసు కంప్లీట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా రావటం ఏంటి అనేది చాలా వీ హ్యావ్ టేకెన్ సెగాస్ట్. ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి అసలు ఇండియాలో. ప్రతిదానికి అసలు రిజల్ట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కరెక్ట్ రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నారా? బై సీయింగ్ యువర్ కేస్. ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హియర్ ఇన్ మచిలీపట్నం, ఎవ్రీబడి నోస్. 10 years అయిన తర్వాత కూడా, సార్ మీరు అనూహ్య వాళ్ళ ఫాదర్ కదా, మీరు ఇప్పుడు మీ ఇంటికి వచ్చాం సార్, పలకరించాం సార్ అంటారు ఆఫ్టర్ 10 years. సో ప్రతి హృదయం స్పందించిన ఆ టైంలో. మరి అటువంటి కేసులో ఎలా, ఇప్పుడు కేసు ఉందనుకోండి, గ్యాప్స్ ఉన్నాయన్నారు, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని ఇవ్వచ్చు కదా. ఒకసారి లేదు విడుదల చేసేయండి అంటే ఏంటో నాకేం అర్థం కాల. Do you think any politicians are there beside this? అని అలాంటిది ఏం లేదు, అది నాకేమి తెలియదు. నేను కూడా కానీ ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను, సరిగ్గా సబ్మిట్ చేయలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద జడ్జెస్ అండ్ దెన్ ద టాప్ హైకోర్ట్. అందులో ఎంతండి, 2, 3, 4 జడ్జెస్ ఇచ్చారు కదా, వర్డిక్ట్ ఇచ్చారు.
మరి వారు అదే విజ్ఞులు వాళ్ళు, నేనేం డౌట్ పట్టలేదు. కానీ ప్రజెంటేషన్‌లో ఏమన్నా లోపాలు ఉన్నాయా? అక్కడ ప్రజెంటేషన్, ఇక్కడ ప్రజెంట్ తేడా ఉందా? గవర్నమెంట్లు మారిపోతున్నాయి. తర్వాత మరి అడ్మినిస్ట్రేషన్‌లో వ్యక్తులు మారిపోతూ ఉన్నారు. మారిపోయినప్పుడు ఆ కేసు బలహీనమవుతుందా? ఇవన్నీ నా బుర్రలోకి వచ్చినటువంటి ఆలోచనలండి. మరి ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ క్వెషనింగ్ ఎనీబడీ. బట్ వన్ థింగ్ ఏంటంటే ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండి అల్టిమేట్లీ. ఆ రోజు కూడా నేను అనుకున్నాను ఇట్స్ గాడ్స్ విల్, లెట్ మీ నాట్. అసలు ఆ, కక్ష ధోరణి అనేటువంటిది ఉండకూడదని నా ఆలోచన. వెంజ్ఫుల్ యాటిట్యూడ్ నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ వెంజ్ఫుల్ యాటిట్యూడ్. దట్ ఫెలో షుడ్ బి కేల్డ్. నేను అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సంతోషపడిపోలేదు. నా చుట్టుప్రక్కల వాళ్ళు సంతోషపడ్డారు, ప్లస్ విలేకరులు అందరూ సంతోషపడ్డారు. కానీ ఐ వాజ్ జస్ట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఒక ఆలోచన వచ్చినట్టు ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోలేదు. ప్లీజ్ షేర్ విత్ us. ఒకవేళ మంచి వ్యక్తిగా అతను మారితే అతనికి క్షమించవచ్చేమో, ఒకవేళ ఇఫ్ యూ బికమ్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే ఆలోచన కూడా నాకు ఆ టైంలో వచ్చింది. నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఒకవేళ అతన్ని క్షమిస్తే టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏమో, మళ్ళీ క్రైమ్ చేస్తాడేమో, ఆ యాంగిల్లో కూడా కొంత ఆలోచించాను. సో బైబిల్ టీచర్స్ మీ టు ఫర్గివ్. ప్రేమ, లవ్ అండ్ ఫర్గివ్నెస్. శత్రువుని ప్రేమించమంటాడు జీసస్ క్రైస్ట్. సో నాకు ఎవరితో మాట్లాడిన కానీ శత్రువుతో కానీ నాకు లైఫ్లో ఎవరూ లేరు, ఇప్పటికీ లేరు. ఐ విల్ స్పీక్ టు చంద్రబాబు యాజ్ నార్మల్లీ యాజ్ ఐ స్పీక్ టు యూ. నాకు అక్కడ ఎదురుగా కూర్చున్నాడు కానీ నాకు ఆ కక్ష ధోరణి రాలేదు ఆ టైంలో. పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఎవర్ సిట్టింగ్ దేర్ వెరీ వెరీ స్ట్రెంగ్త్, రొబస్ట్ పర్సనాలిటీ. దాన్ని బట్టి నా పిల్ల ఎంతో సఫర్ అయి ఉండొచ్చు. దుఃఖం కలుగుతుంది. కానీ మరి ఇవన్నీ జరగకుండా ఇలాగ వదిలేస్తే పని ఏమవుతుంది అనేది ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ ప్రోత్సహించినట్టు అవుతుందా? ఇఫ్ యూ బికమ్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ వర్త్ ఫర్గివింగ్. కానీ ఫర్గివ్నెస్ పొందటం వల్ల మళ్ళీ వ్యతిరేకపోతే అండి, ఇప్పుడు అతను వదిలేస్తారు. ఇఫ్ ఈస్ బికమ్స్ ఎ గుడ్ సిటిజన్, ఇట్స్ గుడ్. అదర్వైజ్ మళ్ళీ థ్రెట్ ఉంటుందా? మెనీ అదర్ పీపుల్, మెనీ అదర్ డాటర్స్. అదనమాట. సో దీన్ని బట్టి ఐ సే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీథింగ్ ఆన్ ది డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందని నేను భావిస్తూ ఉన్నాను. సపోర్ట్ చేయలేదు. We are really sorry for your loss. Even we lost a daughter of India. It's few things are not in our hands, beyond our imagination, beyond our imagination. నేను అనుకున్నాను, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాండి, పాప బ్రతుకుంటే ఏమవుతుంది, ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడు రెండో పాప ఉంది, గుంటూరులో ఉంటుంది. అలాగే అమ్మకి 2 ఆడపిల్లలు. అను బ్రతుకుంటే అమ్మాయికి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఎంత పెద్ద అయి ఉంటారు. దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. ఆలోచనలు ఒకటి, మళ్ళీ ఇమాజినేషన్. అంతే కదా, ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ అబౌట్ అను. సో షీ వాస్ ఎ గుడ్ సింగర్. చక్కగా పాటలు పాడుతుంది. యాజ్ ఎ కొయిర్ మెంబర్. నైస్ గర్ల్, డెలికేట్ గర్ల్. బండి కూడా నడపడం భయమే, నువ్వు వచ్చు. కానీ 2 వీలర్ నడపదు. ఇటు ముందు చెల్లి కూర్చుంటుంది, చెల్లి నడిపితే వెనకాల కూర్చుంటుంది అంతే. సో డెలికేట్. సో షీ యూస్ టు స్లీప్ ఆన్ మై. చిన్నప్పుడు నా చెస్ట్ మీద పడుకునేది, అక్కడే నిద్రపోయేది. దర్ ఆల్ స్వీట్ మెమరీస్. దాంతో ఆగిపోయింది. ఆ పిల్లకి జీవితం ఎంజాయ్ చేయాల. ఎడ్యుకేషన్ వరకు సరిపోయింది. కాకినాడలో జాబ్ 1 year అయింది. అప్పుడు కూడా తన మధ్యలో ట్రైనింగ్ అని అదని ఇదని అటు వెళ్ళారు. బట్ నౌ టుడే వీ సే దట్ షీ ఈస్ నో మోర్. వైఫ్, షీ మే నాట్ బీ ఏబుల్ టు స్పీక్ టు యూ. తను షీఈస్ నాట్ విల్లింగ్ టు స్పీక్. ఒకవేళ బర్స్ట్ అయిపోద్దని భయమేసి నేను ఐ టోల్డ్ హర్, యూ వాంట్ టు స్పీక్ అంటే షీ సెడ్ నో.
విల్ సీ వాట్ గవర్నమెంట్ ఏం చేస్తాం మాకు తెలియదు. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీ రివ్యూ కానీ అలాంటిది ఏం చేయలేమంటే చేసే స్థితిగతులు నాకు లేవు. హ్యావ్ టు ఐఎమ్ 70+. I should take care of myself and my sickly wife and also my daughter and then grandchildren. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. వెరీ ఆఫెన్ వీ గో దేర్ బికాస్ ఇట్స్ క్వైట్ క్లోజ్ టు గుంటూరు. Yeah, true that. Guntur is close. గుంటూరు కనుక కారు ఉంది, వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. వాట్ డూ థింక్ సో ఇండియాలో ఉన్న అమ్మాయిలు సేఫ్గానే ఉంటారంటారు అసలు? దీస్ థింగ్స్ హ్యావ్ ఎన్నో చట్టాలు చేస్తారండి. పోక్సో అంటారు, అదైనా చాలా చేశారు. చేసినా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అంటే దిస్ ఫెలో నేను డ్రంకెన్ స్టేట్లో ఉన్నాడు ఆ టైంలో. అను విషయం బాగా తాగేస్తున్నాడు, రాత్రి తాగేస్తున్నాడు. కానీ అప్పటికేమో తగ్గిందేమో తెలియదు, కానీ ఆడికి ఆలోచన విధానంలో తేడా. సో ఈ క్రైమ్ అనేటువంటిది ఈ డ్రింకింగ్ వలన క్రైమ్ పెరుగుతూ ఉందండి. అది మాత్రం షూర్. ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ వాళ్ళు యాక్సిడెంట్కి ఆడగాడేసి వాళ్ళు కాడన్నా యాక్సిడెంట్ చేయొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా కొట్టేయచ్చు. ఇలాగా బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటివి. తర్వాత సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. పాతకాలంలో ఇంత క్రైమ్ ఉండేది కాదు. టెక్నాలజీ పెరిగిపోయింది, దాంతో టెక్నాలజీతో క్రైమ్ కూడా పెరిగిపోయింది. మరి ఈరోజు నాకు అందుకే ఎక్కడన్నా ఆడపిల్లలు ఏమన్నా చూస్తే నాకు అనేక గుర్తొస్తుంటాయి ఆ ఏజ్లో. అండ్ ఐ ఆల్సో సీ యూ, షీ మోర్ లుక్స్ లైక్ యూ. ఫోటో ఉంది క్రింద కావాలంటే చూడండి. హెయిర్ స్టైల్ చక్కగా చేసుకుంది, స్ట్రైటనింగ్ చేసుకుంది బిఫోర్ కమింగ్ ఫర్ క్రిస్మస్. స్ట్రైటనింగ్ చేసుకున్నాను డాడీ, ఇట్ కాస్టెడ్ మీ ఎంత 4,000 5,000 అయిందని ఏదో చెప్పింది నాకు. దట్ వాస్ ద ఓన్లీ ఫోటో వీ హ్యావ్ గివెన్ టు ద పోలీస్. అది ఫ్రెష్గా ఉంటే గ్రూప్లో తీసాం. అప్పుడున్న ఏపీ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేసింది సార్ మీకు? ఏపీ గవర్నమెంట్ ఐ థింక్ ఆ టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ అండి. తెలుగుదేశం గవర్నమెంటు మేము మాకు ఎంపీ కొండకళ్ళ నారాయణరావు గారు అప్పుడు ఎంపీగా ఉన్నవారు. వారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఒక ఇంటికి వచ్చారు, వాళ్ళ బ్రదరు జగన్నాథరావు గారు, ఆయన అదే బొల్లయ్య గారు అంటారు, ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన మా అందరితో అంతా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాస్ దేర్ విత్ మీ. తర్వాత వచ్చి అన్నయ్య నన్ను ఢిల్లీకి తీసుకురమ్మంటున్నారని ఫ్లైట్ టికెట్స్ అని బుక్ చేసి మమ్మల్ని నన్ను ఇంకా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని కూడా అందరినీ తీసుకెళ్ళారు ఆయన. సో వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళిపోయాం. ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ January 26th 27th. అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఏంటి యాక్షన్ ఏం తీసుకోవట్లేదు, వదిలేశారా అన్నట్టుగా ఆయన తీసుకెళ్ళి సుజనా చౌదరి గారు ఉన్నారు కదా, ప్రస్తుతం విజయవాడ ఎంపీ గారు కదా, వారి దగ్గర తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళారు. సుజనా చౌదరి గారు దో దే ఆర్ ఇన్ అపోజిషన్, అక్కడికి ఆయన చాలా డేరింగ్ తీసుకెళ్ళిపోయారు లోపలికి. తీసుకెళ్ళిపోయి హోమ్ మినిస్టర్ని కలిసేసారు కింద తీసుకెళ్ళి. అది జరిగింది, ఇట్లా జరిగింది, ఏంటి యాక్షన్ ఏం తీసుకుంటున్నారు మీరు, మీ గవర్నమెంట్ ఎక్కడుంది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. సో ఎట్టేసరికి నాకు ఆ ఈవినింగ్కి నాకు కమ్యూనికేషన్ వచ్చింది, అక్కడికి మెసేజ్ ఇచ్చామని. ఆ మెసేజ్ కాపీ నాకు నా ఫోన్కి ఇచ్చారు. తీసుకున్న అప్పటి నుంచి కాస్త మూమెంట్ మొదలైంది అనమాట. ఏపీ గవర్నమెంట్ అండ్ ముంబై గవర్నమెంట్ కోఆర్డినేషన్ బాగానే జరిగింది. అప్పుడు ప్రసాదరావు గారి డీజీపీ ఉన్నారు. ఆయన హీ స్పోక్ టు ద డీజీపీ ఆఫ్ ముంబై, మహారాష్ట్ర డీజీపీ గారితో మాట్లాడారు. ఇంకోటి డీజీపీ ఆ కేటర్లో మాట్లాడి అప్పుడు వాళ్ళు అది కూడా దే టుక్ ఇట్ సీరియస్లీ. సో అప్పుడంతా కంబైన్డ్ స్టేట్ అప్పుడు, దట్ మూమెంట్ కంబైన్డ్ స్టేట్, కంబైన్డ్ కనుక అక్కడ మాట్లాడినప్పుడు అక్కడికి పోలీసులు అటు లింక్ అయ్యారు. లింక్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా పర్సనల్ కేసు అది అనగానే ఆయన ఇంట్రెస్ట్ చూపించేసరికి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. డీజీపీ నుంచి గట్టిగా ఆర్డర్స్ వచ్చేసినాయి. దాంతో క్రింద వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు అనమాట. సో డిఫరెంట్ కార్నర్స్ నుంచి వచ్చింది. ఈ గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ కూడా లింక్ ఉంది. లోకల్గా కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం ముంబైలో ఇవన్నీ జరిగాయండి. కోఆపరేట్ చేస్తారు మాకు బాగా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ అండ్ సారీ ఫర్ యువర్ లాస్. ఈవెన్ వీ లాస్ట్ ఎ డాటర్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.